ప్రభుత్వం తీరుపై వైసీపీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్తో మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ ఉండేదని తెలిపారు. ఇక రాష్ట్రంలో నాయకుల ఇళ్లపై దాడులు చేయడం తన జీవితంలో చూడలేదన్నారు. అలాగే తన తండ్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు ఎంతో మందిపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయించారని ఫైర్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో జగన్ గెలుస్తారని అంటున్న పూజతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. అదేవిధంగా బీజేపీ, జనసేన మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి 2024లో పోటీ చేసి మంచి మెజారిటీ అయితే గెలిచారని చెప్పుకోవచ్చు. సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారు. కానీ అందులో అత్యంత కీలకమైన ఆడబిడ్డ నిధి కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇలాంటి ఇంతవరకు కూడా అమలు చేయాలి. అంటే 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పరిపాలన పూర్తి అయిపోయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పటికీ కూడా ఈ 2 పథకాలు ఇంకా అమలు చేయలేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు సూపర్ 6 పథకాల కన్నా మేము ఎక్కువే అమలు చేస్తామని చెప్పి టీడీపీ అంటుంది, కూటమి ప్రభుత్వం అంటుంది. అయితే వెన్నుపోటుకి 2 ఏళ్ళు పూర్తి అని ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయన కుమార్తె కాకాని పూజిత గారు, ఎమ్మెల్సీ మేరీ మురళీధర్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక పోస్టర్ అయితే ఆవిష్కరించారని చెప్పవచ్చు. 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దీనిపైన కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి వాళ్ళు కాకాని గోవర్ధన్ కుమార్తె, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత గారు మనం వస్తున్నారు. మేడం చెప్పండి, ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి అయిపోయి 3వ సంవత్సరం కూడా అడుగు పెడుతున్నాము. అయితే కీలకమైన ఈ యొక్క పథకాలు ఆడబిడ్డ నిధి కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇంకా అమలు చేయలేదు. దీనిపైన ఏమంటారు? అంటే ఒక్క మాట చెప్తే దాన్ని వెంటనే పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచన మనిషికి స్వతహాగా ఉండాలండి. మనకి తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్తారు, అవి పూర్తి చెయ్యరు. అయితే కళ్ళబొల్లి కబుర్లకి జనాలు ఈరోజు మోసపోయారు. 2 ఏళ్ళు అవుతుంది, ఒక్క స్కీమ్ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలి. అంటే 2 ఏళ్ళు గెలిచి 2 ఏళ్లలో కనీసం చెప్పినటువంటి హామీలో ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారని అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. అంటే ఇది చెయ్యలేమని ముందే తెలుసు, ఈ రకంగా అబద్ధాలు చెప్తున్నాం అనేది ఆలోచన ఉంది. కానీ కూడా ఏదో ఒక రకంగా నేను అబద్ధాలు చెప్పైనా కానీ ముఖ్యమంత్రిని అయిపోతే 5 ఏళ్ళ దాకా నాకు ఇంకేం డోకా లేదు కదా అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అవి ఏమీ కుదరవు, మీరు చెప్పిన వాగ్దానాలు పూర్తి చేయాల్సిందే. అవి చేయించేందుకే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అందరం కష్టపడుతున్నాము. ప్రజలకు మీరు అన్యాయం చేయడానికి మేము ఒప్పుకో. అయితే మహిళలకు రక్షణ కల్పించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కన్నా మా కూటమి ప్రభుత్వంలోనే ఎక్కువగా న్యాయం జరిగిందని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. ఏమండి, పక్కన వాళ్ళని వదిలేయండి, రక్షణ గురించి వదిలేయండి, విత్ ప్రూఫ్స్ మీ నాయకుల మీద ఎటువంటి కథనాలు బయటకు వచ్చాయి, దానికి సంబంధించి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? జస్ట్ ఇప్పుడు ఉండేటువంటి 4-5 అంశాలు తీసుకోండి. ఆదిమూలం గారి గురించి కానీ, కూనా రవికుమార్ గురించి కానీ, లేకపోతే అరవ శ్రీధర్ గురించి కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఈ మధ్య తాజాగా జనసేన జెడ్పీటీసీ గురించి కానీ, బిఆర్ నాయుడు గారి గురించి కానీ ఏమన్నా మీరు అసలు కనీసం 1% అయినా దాని మీద శ్రద్ధ పెట్టారా? ఇన్ని రకాలుగా మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, మహిళలు అసహించుకుంటున్నారు మిమ్మల్ని, మీరు చేసేటువంటి పనులని. అట్లాంటిది అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు మేము మహిళలకు రక్షణ ఇస్తున్నామని అంటే బయట అక్కర్లా, ఆంధ్ర రాష్ట్రంలో అక్కర్లా, మీ నాయకుల నుంచి కార్యకర్తల నుంచి బాబోయ్ మహిళని ఫస్ట్ నాకు రక్షించండి, ఫస్ట్ అది చేసి తర్వాత ఆంధ్ర రాష్ట్రం మీదకి రండి. సగం మీ నాయకుల్ని కంట్రోల్ చేస్తే చాలు, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చేసే వాళ్ళందరూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళండ చూసుకొని చేసే వాళ్ళే ఉన్నారు. అంటే మీరు రక్షణ ఇవ్వట్లేదు, మీరు మహిళల సురక్ష అనేది పూర్తిగా గాలికి వదిలేసి, ఇది వరకు ఉన్నటువంటి దిశ యాప్లు, దిశ చట్టాలు, దిశ పోలీస్ స్టేషన్లు గాలికి వదిలేసి మీరు చేసింది ఏంటి? మీ పాలనలో దిశ యాప్ ఉండకూడదు, దిశ యాప్ ఉంటే, దిశ చట్టాలు ఉంటే ఏంటి, ఈ క్రెడిట్ అంతా జగనన్నకి వెళ్తుంది. జగనన్న క్రెడిట్ రాకూడదు. మహిళలు రోజు అఘాయిత్యాలకి అత్యాచారాలకు పాల్పడ్డా కానీ పర్లేదు, కానీ మేము మాత్రం జగన్ అన్నకి ఫస్ట్ పేరు రాకూడదు, ఆయన్ని తిట్టాలి, ఆయన పేరు తగ్గించాలి, ఆయనకి ఈరోజు ఉండేటువంటి ఫ్యాండమ్ తగ్గించాలనేటువంటి ఏకైక ఆలోచనతో ఈరోజు ఆ దిశ యాప్ పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టి దాన్ని గాలికి వదిలేసి ఈరోజు మహిళలను గగ్గోలు పెడుతున్నారు. బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది, పిల్లల్ని చదువుకు పంపించాలంటే భయంగా ఉంది, కాలేజీలకు పంపించాలంటే భయంగా ఉంది అని చెప్పి దాని గురించి పట్టించుకోకుండా మీ పాటికి మీరు మీ భుజాలు మీరే తట్టుకొని శభాష్ అనేసుకుంటే సరిపోతుందా? మీరు వచ్చి చెప్పండి, ఇక్కడ మహిళలకు ఏదో చావు లేని ఇల్లు లేనట్టు మహిళల మీద అత్యాచారం లేని ఊరు లేదు ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది మీరు చెప్పాలి ఈరోజు జగనన్న పాలనలో ఎలా ఉన్నారని చెప్పి. మీ పాలన సంగతి మీరు చూసుకోండి ఫస్ట్. మేడం, అయితే ఈరోజు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పి ఒక బుక్ అయితే రిలీజ్ చేశారు, దాని ఉద్దేశం ఏమిటి? అంటే 2 ఏళ్ల క్రితం అంటే
మామూలుగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ మొదలుపెట్టిందే వెన్నుపోటుతో. ఆయన రాజకీయ జీవితంలో రకరకాలైనటువంటి వెన్నుపోట్లు చూసాము. వాటి గురించి మనం పెద్ద మాట్లాడబడలేదు. కానీ ప్రజలకి ఆయన వెన్నుపోటు 2 ఏళ్ళు అయిపోయింది. అబద్ధాలు చెప్పి మోసపు హామీలు ఇచ్చి వెంటనే గద్దె ఎక్కిన తర్వాత వాటిని మర్చిపోయి ఈరోజు ప్రజలు ఎంత అష్టకష్టాలు పడుతున్నారు, దానివల్ల ఆయన పాలన ఎంత ఘోరంగా ఉంది అనేటువంటి దాని గురించి వెన్నుపోటుకి 2 ఏళ్ళు పుస్తకం. నాకు తెలిసి పాపం మేము మాట్లాడుతూ ఉన్నాము, కానీ అయినా కానీ ఆయన చేసినటువంటి మోసాలు పూర్తి స్థాయిలో బయటికి చెప్పలేకున్నాము. 1, 2 పాపం చెప్తుంటే ఆయాసం వచ్చేట్టుంది మనుషులకి. అందుకని పాపం ప్రజలకు పూర్తిగా తెలియడానికి ఒక పుస్తకం, బాబు ఇంత జరిగింది మీకు తెలియట్లేదు అని చెప్పి ప్రజలందరికీ ఆ పుస్తకం ఇచ్చి, ఇదిగో మీకు ఇంత మోసం జరిగిందనేటువంటిది చెప్పాలనేటువంటి ప్రయత్నం. అంటే పైగా ఇన్ని 2 ఏళ్లలో జరిగినటువంటివన్నీ కూడా కదా, ఆ రోజు హామీలు ఇచ్చి మోసం చేశారు, తర్వాత ఇక్కడికి వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేశారు, స్కాములు చేశారు. లేటెస్ట్గా డిఎస్సి స్కామ్ మొన్నే బయటపడింది. అట్లా రకరకాలైనటువంటి మోసాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ 2 ఏళ్ళది వరకు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఈ పుస్తకం ప్రచురించాం. అయితే ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది మీద కూడా కేసులు నమోదు చేసి జైలు పంపించారు. దీనిపైన ఏమంటారు? అంటే బయట వాళ్ళ మీద ఎందుకండి, మా నాన్న మీద కూడా కేసులు పెట్టారు, జైలుకి పంపించారు, నా మీద కేసులు పెట్టారు. పెట్టినంత మాత్రాన మేము ఏమన్నా వెనక్కి తగ్గుతున్నామా, భయపడుతున్నామా? మీ భయం తెలుస్తుంది. నాకు తెలిసి ఈరోజు రాష్ట్రంలో టీడీపీ పార్టీ కంటే ఎవ్వరూ భయపడలేరు. ఏమవుద్ది, కనీసం రేపు పొద్దున్నే ఉనికినైనా నిలుపుకోగలమా అనేటువంటి భయం పట్టుకుంది. కాబట్టి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, రాక్షస ప్రయత్నాలన్నీ చేస్తున్నారు మా మనోబలం దెబ్బతీయడానికి. అవి ఏవి కుదరవు. మా వెనకాల జగనన్న ధైర్యం ఉంది, మా నాయకుడు ఉన్నంత వరకు మీరు ఇటువంటి ఎన్ని చెత్త ఆలోచనలు చేసినా కానీ, ఎన్ని రాక్షస ప్రయత్నాలు చేసినా కానీ మేము వెనక్కి తగ్గము. మేము ప్రజలకు మీరు చేస్తున్న అన్యాయాన్ని అనగదొక్కడానికి ప్రతిరోజు నడుంగట్టి సిద్ధంగా ఉన్నామనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. ఈ యొక్క 2 సంవత్సరాల పరిపాలనపై ఇప్పటివరకు మనతో కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ కుమార్తె కాకాని పూజిత గారు తీవ్రంగా స్పందించారని చెప్పుకోవచ్చు. ఈ 2 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిందని చెప్తూ ఉన్నారు. ఆడబిడ్డకి ఎక్కడ కూడా రక్షణ అనేది కరువైందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ యొక్క దిశ యాప్ తీసుకువచ్చి అందరికీ రక్షణ కల్పించారని, ఒక్క రింగ్ ఇస్తే సెకండ్స్లో పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ ఆడబిడ్డను కాపాడేవారని, ఇప్పుడు అలాంటి దిశ యాప్ అనేది లేకుండా చేశారని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అక్రమ కేసులు బనాయించి తన తండ్రిని, అంటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ని అన్యాయంగా ఇటు 84 రోజులు జైల్లో పెట్టారని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా మాజీ మంత్రులని, ఎమ్మెల్యేలను కూడా ఇటు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులతో జైల్లో పెట్టారని, ఈ 2 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం ఏదైనా చేసింది అంటే ఈ యొక్క మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని, ముఖ్యమైన నాయకుల్ని దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టడమే వాళ్ళు చేసిందన్నారు. అదేవిధంగా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఈ 2 ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అని ఈరోజు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిపైన 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కాకాని పూజిత చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుండి.